అన్నమయ్య జిల్లా రాయచోటిలో నటుడు మంచు మనోజ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాయచోటిలోని సాయి ఇంజనీరింగ్ కళాశాలలో జగన్నాథ్ టీచర్ లాంచ్ కార్యక్రమాన్ని ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తనను 4 గోడల మధ్య తొక్కేయాలని చూశారని ఆరోపించారు. చెట్టు పేరు జాతి పేరు చెప్పుకొని కాయలు అమ్ముకునే వ్యక్తిని తాను కాదని తెలిపారు. తనను తొక్కాలన్నా పైకి లేపాలన్నా ప్రేక్షకుల చేతుల్లోనే ఉందని, ఎవరి వల్ల సాధ్యం కాదని స్పష్టం చేశారు. నేను న్యాయం కోసం ఎంత దూరమైనా వెళ్తా, అది బయట వారైనా సరే ఇంటి వారైనా సరే అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈరోజు ఒక సినిమా చేయడం అంటే ఇట్స్ నాట్ ఎన్ ఈజీ థింగ్ ఎప్పటికీ. అండ్ అలా ప్యాషన్ పెట్టుకొని ఎంతో కష్టాలు పడి ఎంతో ముందుకెళ్తే తప్ప ఒక సినిమా రాదు, జరగదు. అండ్ నేను ఒకటి నమ్ముతాను, ₹1 కోటి తీస్తే చిన్న సినిమా కాదు, 100,000 కోట్లు తీసినా పెద్ద సినిమా అయిపోదు. సినిమా ఎప్పటికీ సినిమానే. బాగుందా బాగాలేదా? సో సినిమా చాలా గొప్పదండి. అందుకే సినిమాని నా అమ్మతో పోలుస్తూ ఉంటాను. మన హైదరాబాద్లో ఫంక్షన్ పెడదామని చెప్పినప్పుడు నేను హైదరాబాద్లో ఎప్పుడు ఏసీ రూముల్లో పెట్టేది కామనే కదా. నువ్వు రాయచోటి నుంచి వచ్చినావు, మనూరు నుంచి, మనూరులో పెట్టుకోబా, ఎందుకు ఏడాడో పెట్టుకుంటారు అన్న. అక్కడ మీకు రాగలుగుతారా దూరం అంటే, ఏం బా తిరుపతి నుంచి ఎంత దూరం బా అన్నా. నేను తొక్కితే గంటన్నర ఉంటాం ఇక్కడ, అది ఎక్కడ దూరము, ఎక్కడికైనా వస్తాను. మన వాళ్ళ మధ్యలో, మన ప్రజల మధ్యలో, మన స్టూడెంట్స్ మధ్యలో, ప్రతి ఒక్కరి మధ్యలో చేద్దామని నేనే సజెషన్ చెప్పాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్. మీరందరూ వచ్చి ఇలా భరత్కి సపోర్ట్గా నిలబడి మనోరు, మీరే నా దేవుడు, మీరే నా కుటుంబం, మీరే నా కండి. చెట్టు పేరు జాతి పేరు చెప్పుకొని మార్కెట్లో అమ్ముడుపోవడానికి మనోజ్ తొక్కుదామని చూస్తారా? నన్ను తొక్కుదామన్నా పైకి లేపాలన్నా అది మీ జనాలు, వాళ్ళ మీ అభిమానులు, అది మీ చేతుల వల్లే అవుతుంది. ఇక ఎవరి వల్ల కానీ ప్రపంచంలో నేను ఎప్పుడో కాస్ కోసం నిలబడినప్పుడు ఆ కాసు న్యాయం